ఉస్మానియా వైద్య బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. బ్లెస్సీ గౌడ్ అనే 24 ఏళ్ల స్టూడెంట్ కి విజయవంతంగా కాలేయ మార్పిడి సంబంధించి శస్త్రచికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించిన డాక్టర్లను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అనే దురాభిప్రాయాన్ని చెరిపివేసిన ఈ డాక్టర్లను ప్రతి ప్రభుత్వ వైద్యుడు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. బ్లెస్సీ గౌడ్ నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. రైట్, ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి డిఫరెన్స్ చెప్తూ కూడా ఉస్మానియా వైద్య బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ట్వీట్ సంబంధించి మన స్క్రీన్ లో చూస్తున్నాం. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అంటూ కూడా చెప్పారు. అన్న దురభిప్రాయాన్ని చెరిపివేసి బ్లెస్సీ గౌడ్కి 24 గంటల్లోపే విజయవంతంగా కాలేయ మార్పిడి చేసినటువంటి శస్త్రచికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించినటువంటి ఉస్మానియా వైద్య బృందానికి అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ప్రభుత్వ వైద్యుడికి వారు ఆదర్శం కావాలంటూ కూడా పిలిపించారు ఈ ట్వీట్ ద్వారా. బీటెక్ విద్యార్థిని బ్లెస్సీ గౌడ్ నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటూ కూడా ఆకాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి.